హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0. ఈ రోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏదైతే ఇప్పుడు మనకు అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయో దానికి అనుగుణించినటువంటి ఒక సేల్ నడుస్తూ ఉందన్నమాట. ఆ సేల్ అంటే మొబైల్ సేవింగ్ డేస్ 16th to 20th అనమాట. ఎస్టర్డే లాంచ్ అవ్వడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్లయితే ఐఫోన్ 12 మనకి ఈ ప్రైస్లో ఉండడం జరుగుతుంది. ఎయిర్ ప్యాడ్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. ప్రైస్ డియో ప్యాడ్స్ 825 ఏదైతే ఉందో మనకు 1200కి రావడం జరుగుతుంది అనమాట. ఐఫోన్ చూసుకున్నట్లయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్లో ఉంది. IQ7 32,000 నుంచి అండ్ MI 11X చూసుకున్నట్లయితే 30,000 నుంచి అండ్ 9 సిరీస్ ఏదైతే వన్ ప్లస్కు సంబంధించినటువంటి 9 సిరీస్ చూసుకున్నట్లయితే 40,000 నుంచి ఇంక్లూడ్ SBI ఆఫర్ అండ్ M42 5G మొబైల్ చూసుకున్నట్లయితే ఇది మనకు అవైలబుల్లో ఉందన్నమాట. బడ్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికి సంబంధించిన కూడా స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను. సేల్ స్టార్టెడ్ 20 మే అనమాట. ఇంకా అది లాంచ్ అవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ డీల్స్ ఆన్ మొబైల్స్ అని చూసుకున్నట్లయితే మనకు రెడ్మీ నోట్ 10 చూసుకున్నట్లయితే 12,500కి అండ్ 9A చూసుకున్నట్లయితే రెడ్మీది 6,800కి ఉండడం జరిగింది. 9 Pro చూసుకున్నట్లయితే 13,000కి ఇలా ఉండడం జరిగింది అనమాట. అప్కమింగ్ ఆఫర్స్ లేవు. మిస్డ్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. దెర్ ఇస్ నో యాక్టివిటీస్ ఫిల్టర్ అప్లై, మనం ఏమీ అప్లై చేయలేదని చెప్పేసి చూపిస్తుంది. ఇక లేటెస్ట్ లాంచ్ స్మార్ట్ ఫోన్స్ అంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మొబైల్స్ బెస్ట్ ప్రైస్లో అవైలబుల్లో ఉన్నాయి. దాని స్పెక్స్ అండ్ దానికి సంబంధించిన ఫీచర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక మొదటి చూసుకున్నట్లయితే గెలాక్సీ M02s అనమాట. 9,000 నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ లాంచ్డ్ ప్రోడక్ట్ అనమాట. ఇది 6.5 ఇంచ్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే ఉండడం జరుగుతుంది. ఇక రెడ్మీ 10 సిరీస్ కూడా క్రేజీ డీల్స్ అని చెప్పేసుకోవచ్చు. 12,500 నుంచి స్టార్ట్ అవుతుంది. 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉండడం జరుగుతుంది. 128 సంబంధించినటువంటి సూపర్ AMOLED డిస్ప్లే ఉండడం జరుగుతుంది. 12,500లో సూపర్ AMOLED డిస్ప్లే అంటే ఆసమ్ ఫోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టెక్నో స్పార్క్ చూసుకున్నట్లయితే 7,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఒప్పో F19 Pro ఏదైతే ఉందో 5G వేరియంట్ 26,000లకు స్టార్ట్ అయింది. ఇది మనం స్కిప్ చేయొచ్చు. ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ సూట్ యువర్ నీడ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. వన్ ప్లస్ 9 సిరీస్ అండ్ రెడ్మీ 9A, వన్ ప్లస్ నాట్ 5G అండ్ రెడ్మీ 10 సిరీస్ అండ్ MI 11X Pro ఏదైతే ఉందో అవి కూడా 5Gకి వేరియంట్. అలాగే గెలాక్సీ M12 మొబైల్ కూడా అవైలబుల్లో ఉంది. ఇక స్మార్ట్ ఫోన్స్ ఫర్ ఆల్ బడ్జెట్స్ అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే సామ్సంగ్ 21+ 5G అండ్ S21+ 5G, LG W41 Spark, టెక్నో స్పార్క్ 7 అండ్ ఒప్పో A31 నార్జో 30 Pro అని చెప్పేసి లావా స్మార్ట్ ఫోన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక ఏదైతే ఎంఐకి చూసుకున్నట్లయితే 9 Pro Max అండ్ రెడ్మీ 9 పవర్, రెడ్మీ 9, రెడ్మీ నోట్ 9 Pro అండ్ రెడ్మీ నోట్ 9 అండ్ MI 10i 5G మొబైల్ కూడా ఉందన్నమాట. ఇక సామ్సంగ్ చూసుకున్నట్లయితే నోట్ 10 లైట్, గెలాక్సీ S10 ప్లస్ 5G అండ్ గెలాక్సీ A13, A32, A72 అండ్ గెలాక్సీ S20 FE 5G ఫ్యాన్ ఎడిషన్ కూడా ఉండదన్నమాట. ఇక ఒప్పో ఫోన్స్ కూడా చూసుకున్నట్లయితే రెనో 5 అండ్ F19 Pro 5G అండ్ A31, A74, F17 ఇవి మొబైల్స్ ఉన్నాయన్నమాట. X60 సిరీస్ అండ్ V20 వివో స్మార్ట్ ఫోన్స్ చూసుకున్నట్లయితే Y12s, Y20 సిరీస్ అండ్ ఇవన్నీ ఉండడం జరిగింది. సామ్సంగ్ బడ్స్ కూడా ఉండడం అనమాట. ఇవి అనమాట దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే సామ్సంగ్ సంబంధించినవి ప్లస్ ఓప్పో స్మార్ట్ ఫోన్కి సంబంధించినటువంటి ఐక్యూలో కూడా కొంచెం 2,000 వరకు SBI కార్డ్ తోటి ఆఫర్స్ తీసుకొని రావడం జరిగిందనమాట. గైస్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటి ద్వారా మీరు కొనుక్కోవచ్చు.